అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 4 మండలాల్లో ఉన్న నాయకులందరూ వచ్చారు, కార్యకర్తలు నాయకులు మొత్తం వచ్చారు. సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు చిట్టూరు రవీంద్ర గారు టైంలో ఈ మండలం కలిసినప్పుడు తోట నరసింహ గారికి ఈ నాయకులందరినీ కూడా పరిచయం చేసింది చిట్టూరు రవీంద్ర గారు పరిచయం చేశారు. చిట్టూరు రవీంద్ర గారు పరిచయం చేసిన తర్వాత ఈ మండలం నాయకులందరూ కూడా, ఈ కార్యకర్తలందరూ కూడా నరసింహ గారి వెంకాల తిరిగిన వాళ్ళే. మొత్తం సంస్థ అంతా కూడా నరసింహ గారి వెంకాల తిరిగారు. తిరిగిన తర్వాత కానీ వేళ టికెట్ వచ్చిందని చెప్పి నరసింహ గారికి అనౌన్స్ చేసిన తర్వాత ఈ కార్యకర్తలను ఎవరిని కూడా కలలేదు. గ్రామంలో ఉన్న కార్యకర్తలు ఏ ఒక్కడనే కలలేదు. మేము భయంగా పార్టీ మీద అభిమానంతో ఎలా ఉన్నాం. ఇంకా టీడీపీలోకి వెళ్ళిపోయారు, లేకపోతే జనసేనలోకి వెళ్ళిపోయారు, ఇంకా ఏ ఒక్కడో కూడా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ వేళ మన రమేష్ ఆధ్వర్యంలో నిర్ణయం మండలం, ఈ 4 మండలాల్లో కూడా ఏటి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి మొత్తం అందరం మేము ఇక్కడికి వచ్చాం. కానీ నరసింహ గారికి టికెట్ వచ్చిందన్న తర్వాత కూడా ఏ నాయకుడిని, ఏ కార్యకర్తని కూడా కలలేదు. ఇంతవరకు పాత కేడర్ని ఎవరిని కలలేదు. ఎవరో కలిసిన వాళ్ళని కొట్టుకుని కూడా తిప్పుతున్నారు. కానీ మాకు బాధ ఉంది. ఏంటంటే ఫస్ట్ నుంచి ఉన్న కార్యకర్తలు ఏ ఒక్క కార్యకర్త కూడా ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ జరగలేదు ఈ వేళ వరకు. ఈ వేళ రమేష్ గారు రమ్మన్నాడు అందరినీ, మొత్తం మండల నాయకులందరినీ వచ్చాం. ఈయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము అందరూ కట్టుబడి ఉన్నాం. పార్టీ మీద అభిమానంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ గారు ఎవరిని కలుపుకోకుండా ఆయన ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారు. పార్టీ మీద అభిమానం ఉన్న వీళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లి దీన్ని సరిదిద్దారన్న ఆశతో ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అది మా చంటిబాబు గారితో ఆలోచించి, ఆయన మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేరు, ఆయనతో ఆలోచించి ఆయన నిర్ణయం మేరకు మేము అందరం నడుచుకుంటాం. చంటిబాబు గారే మళ్ళీ కొనసాగాలని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వర్గాలు వస్తే మీరు ఆయనకి మొత్తం ఇప్పుడు వెళ్ళిపోయిన నేతలను కూడా కలుపుకుని మళ్ళీ కేడర్ని నిలబడతారు. బంగారులాగా మొత్తం అందరినీ బతిమాలు తెచ్చుకుంటాం, వెళ్ళిపోయిన వాళ్ళు అందరినీ. విభేదాలు ఏమి లేవండి. ఆయన మమ్మల్ని కోఆర్డినేట్ చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇక్కడ మండల జడ్పీటీసీ నాకు కనీసం ఏ కార్యక్రమానికి పిలవలేదు. అటువంటి పరిస్థితుల్లో ఎలా వెళ్తాం ముందుకి? మరి ఆయన కరెక్ట్ అండి, అండర్స్టాండింగ్ లేకపోతే ఒక నాయకుడిగా ఆయన మరి సరి చేసుకోవాలి కదా, ఆయన దృష్టి పెట్టాలి కదా. ఓ జడ్పీటీసీ ఎందుకు రావట్లేదని ఆయనకి ఆలోచన ఉండాలి కదా. ఇంతకాలం అని కాదండి, ఆయన కొత్త కదా సరిదిద్దుకుంటారని అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా మార్పు రాలేదు. సో మేము సమావేశం వేసుకొని దీని మీద నిర్ణయం తీసుకుంటారు అనుకున్నాం. ఇప్పుడు కూడా స్పందించకపోతే చేస్తామండి. ఎవరు వచ్చినా చేస్తాం, మమ్మల్ని కలుపుకోవట్లేదండి. ఇది తప్ప పార్టీ మీద అభిమానంతో మాట్లాడుతున్నాం తప్ప తప్పనిసరిగా ఆహ్వానిస్తాం. చాలా సంతోషంగా కలిసి పనిచేస్తాం. గతంలో ఆయనతో కలిసి చేసిన వాళ్ళమే కదా. తప్పనిసరిగా పార్టీలోంచి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తాం. ఎవరినండి? అదండి, తోట నరసింహ గారు అయితే మమ్మల్ని ఏం కలుపుకొని ముందుకు వెళ్ళట్లేదు. మాతో సంప్రదించకుండానే హెడ్క్వార్టర్లో ఉన్న మమ్మల్ని సంప్రదించగానే అధికారులు మార్చివేయడం కూడా జరిగింది. దాని మీద కొంచెం మేము ఇబ్బంది పడ్డాం. కలిసి పనిచేస్తాం, మాకేం ఇబ్బంది లేదు. పార్టీ ఇదిగోండి, ఇప్పుడు వరకు కూడా పార్టీలోనే కదా ఉన్నాం, పార్టీ మీద అభిమానంతోనే ఉన్నాం. జ్యోతుల చంటిబాబు గారు ఆయన వెనకాల మేము 15 సంవత్సరాలు పెట్టి తిరిగాం. కానీ ఆయన అయితే ఈరోజు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ అని మొత్తం 4 మండలాల్లో వైఎస్ఆర్ పార్టీ సంబంధించి అందరిని అయితే కలుపుకొని వెళ్తురు. కానీ మేము అందరం ఎందుకంటే ఇలా వెయిటింగ్లో ఉన్నాం. మా నాయకుడికి ఎలా జరిగింది, సరే మా నాయకుడు కూడా ఏమన్నానంటే, పోలే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా మన పార్టీ ఇచ్చారు, మనకు అంత సంతోషం, ఏం జరిగినా మంచో చెడ్డో జరిగిద్ది, మీరు అందరూ ఉండండి, మనందరం ఆలోచించుకొని మంచో చెడ్డో ఏ విధం అయితే ఆ విధం అడిగేద్దాం అన్నారు. అలాగే మా గోకవరం వంటి మా దాసరి రమేష్ గారు కూడా సరే మంచో చెడ్డో జరిగాక చూద్దాం, మన పార్టీ నాయకులందరూ ఇలా ఉన్నారు. ఈ రోజేమో నేను కాకమొన్న వచ్చిన ఆయన ఏదో ఆ పాత కార్యకర్తలు కలుపుకొని వెళ్తున్నారు. మనందరికీ ఏం చేయాలా, ఏ ఆలోచనలో ఉన్నాం, టీడీపీకి వెళ్ళాలా, జనసేనకి వెళ్ళాలా, లేకపోతే మా నాయకుడు ఏం చెప్తాడు దాన్ని పెట్టి ఉందామని ఒక కొంత టైం తీసుకొని వెళ్దామని మేము ఆలోచనలో మేము ఉన్నాం. అయితే ఆటోమేటిక్గా ఆదిస్తాను మన జ్యోతుల చంటిబాబు గారు ఆయన చేసిన పేరు, ఆయనకున్న జనం, మేము జగ్గంపేట నియోజకవర్గంలో 33,000 మంది జ్యోతుల చంటిబాబు గారు అభిమానులు ఉన్నామండి. పార్టీ ముఖ్యం కాదండి, ఎందుకంటే మేము అభిమానం. ఎందుకంటే ఆయన పలకగానే పలికే మనిషి, 4 మండలాల్లో ఎక్కడేం చెప్పినా వచ్చే మనిషి. ఆయన గురించి మేము అందరం ఏంటంటే
ఎదురు చూస్తున్నాం అండి. 33,000 మంది అండి. అంటే ఆయన టీడీపీలో ఉన్నాడు, వైఎస్ఆర్లో మారారు. మేమందరం ఆయన వెనకాల ఉన్నామండి. ఆయన వెనకాల ఉన్న జనం ఈరోజు మా నాయకుడికి ఎలా జరిగింది, తర్వాత మనకి ఏ పరిస్థితి, మనం ఏం చేయాలన్న ఆలోచనలో అందరం ఉండి కొంచెం బాధతో ఉన్నామండి ఈ 2 నెలలు పెట్టింది. సరే, అందుకని మా నాయకుడి విధానం పెట్టి పైన అధిష్టానం నిర్ణయం పెట్టి ఏం జరిగినా, అలాగే మా రమేష్ గారి వర్గం 4 మండలాల నుంచి వచ్చారండి. కిల్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట అందరం కలిపి ఒక ఆలోచనలో ఉన్నామండి. ఓ 10 రోజులు టైం తీసుకొని మంచో చెడ్డ ఏం జరుగుతుందో దాన్ని పెట్టి మేము అందరం ఎలా చేయాలనే ఆలోచనలో ఉన్నాం సార్. అంతే సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.